Good morning, all of you. Welcome to our channel, Keys Spoken English Academy. Today, our topic is Simple Present Tense Part 3. ఈ పార్ట్ 3లో మనం చూడబోయే అంశం ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఒక పని జరుగును అని ఈ టెన్స్ తెలియజేయాలని చెప్పుకున్నాము. ఇక్కడ దీనికి చూస్తే కనుక మనకి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 అని చెప్పుకున్నాము. ఆర్ అలా కాకపోతే అని చెప్పుకున్నాం సబ్జెక్ట్ ప్లస్ డూ బై డస్ ప్లస్ డూ బై డస్ అనుకున్నాం కదా, ప్లస్ V1 కదా. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ దీనికి మనము ఇవాళ మన టాపిక్ ఏంటంటే సెంటెన్స్ టేబుల్ ఆన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ రాబోతుంది మీకు. అది ఇక్కడ చూస్తే కనుక ఐగో, జనరల్గా మనం ఐగో అన్నప్పుడు ఏం చెప్తాము, దీన్ని ఇదొక పాజిటివ్ సెంటెన్స్ ఐగో అనేది. ఐ డు నాట్ గో అన్నప్పుడు ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఇమ్మీడియట్గా అనుకోవడం అనేది నెగిటివ్గా మనం ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది అంతే. I go positive, I do not go negative sentence. Do I go interrogative sentence? Do I not go negative interrogative sentence? ఏ వాక్యమైనా బేసిక్గా 4 రూపాల్లో ఉంటుంది. పాజిటివ్ సత్యవాక్యము, నెగిటివ్ అసత్య వాక్యము, పాజిటివ్ ప్రశ్న, నెగిటివ్ ప్రశ్న. ఇలా I go positive, I do not go negative. Do I go interrogative? Do I not go negative interrogative? ఇలా మనం ఈ టెన్స్లో మనం చూస్తే కనుక he goes, he does not go, does he go, does he not go, does not అనే దాన్ని మనం షార్ట్ ఫామ్గా doesn't అని చెప్తాం. don't, doesn't అని చెప్పచ్చు మనం. ఇది మనకు ఉన్నటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఐ, వి, యూ, దే, హీ, షీట్ వీటిపైన కనుక మనము ఎగ్జాంపుల్ రాయగలిగితే మనకు అది ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తే కనుక అది ఇలా ఉండబోతుంది అన్నమాట. సెంటెన్స్ టేబుల్ ఆన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్గా తీసుకుంటే దీన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చి మనకి ఇక్కడ దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. ఈ సూత్రాన్ని మనము మరచిపోవద్దు. ప్లీజ్ రిమెంబర్ ద ప్రిన్సిపల్ ఆల్వేస్. ఐ గో లేకపోతే ఐ డూ గో అని చెప్పుకున్నాం కదా. నేను వెళతాను, ఐ డు నాట్ గో, నేను వెళ్ళను. డూ ఐ గో, నేను వెళ్తానా ఒక ప్రశ్న. డూ ఐ నాట్ గో, దీన్నే మనము డోంట్ ఐ గో అనొచ్చమాట. డోంట్ ఐ గో షార్ట్ ఫామ్లో డోంట్ ఐ గో అనొచ్చమాట. ఐ గో నేను వెళ్తాను, ఐ డోంట్ గో నేను వెళ్ళను. డూ ఐ గో నేను వెళ్తానా, డూ ఐ నాట్ గో నేను వెళ్ళనా. నెక్స్ట్ వి ఉంది కదా, వి సింగ్ మేము పాడతాము. వి డు నాట్ సింగ్ మేము పాడము. డూ వి సింగ్ మేము పాడతామా. డోంట్ వి సింగ్ ఆర్ డూ వి నాట్ సింగ్ మేము పాడమా అని చెప్తాము. అలాగే యూ ప్లే నీవు ఆడతావు, లేకపోతే కనుక ఇక్కడ ఇంకొకటి రాయొచ్చు అనమాట, నీవు ఆడు, నువ్వు ఆడు అంటాం కదా.
నువ్వు ఆడు అని అంటాం మనం. యూ ప్లే నువ్వు ఆడతావు, యూ డోంట్ ప్లే నీవు ఆడవు, లేకపోతే నువ్వు ఆడొద్దు, ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అన్నమాట. యూ డోంట్ ప్లే నీవు ఆడవు, లేకపోతే నువ్వు ఆడవద్దు అనే మీనింగ్ కూడా మనం చెప్పొచ్చు. డూ యూ ప్లే నువ్వు ఆడతావా, డూ యూ నాట్ ప్లే నువ్వు ఆడవా అనే సెన్స్ అనమాట. అట్ ద సేమ్ టైం యు సిట్ మీరు కూర్చుంటారు, లేకపోతే ఏమంటాం మీరు కూర్చోండి అని చెప్తాం. యు సిట్ మీరు కూర్చుంటారు, యు డోంట్ సిట్ మీరు కూర్చోరు. డూ యు సిట్ మీరు కూర్చుంటారా, డూ యు నాట్ సిట్ డోంట్ యు సిట్ మీరు కూర్చోరా అనేటువంటి మీనింగ్ అనమాట. తర్వాత చూస్తే హీ యాక్ట్స్ అతడు నటిస్తాడు, లేకపోతే హీ డస్ యాక్ట్. హీ యాక్ట్స్ ఆర్ హీ డస్ యాక్ట్. హీ డస్ నాట్ యాక్ట్ ఆర్ హీ డజంట్ యాక్ట్ అని చెప్తాము. అతడు నటిస్తాడు, అతడు నటించాడు. డస్ హీ యాక్ట్ అతడు నటిస్తాడా, డస్ హీ నాట్ యాక్ట్ ఆర్ డజంట్ హీ యాక్ట్ అతడు నటించడా. అలానే షీ కుక్స్ ఆమె వంట చేయును, ఆర్ షీ డస్ కుక్. షీ డస్ నాట్ కుక్, డస్ షీ కుక్, డస్ షీ నాట్ కుక్. షీ కుక్స్ ఆమె వండును, షీ డస్ నాట్ కుక్ ఆమె వండదు, డస్ షీ కుక్ ఆమె వండునా, డస్ షీ నాట్ కుక్ ఆమె వండదా. అలా అలాగే ఇట్ రైన్స్. ఇట్ రైన్స్ వాన పడును, ఇట్ డస్ నాట్ రైన్ వాన కురవదు లేకపోతే వాన పడదు. డస్ ఇట్ రైన్ వాన పడునా, డస్ ఇట్ నాట్ రైన్ ఆర్ డజంట్ ఇట్ రైన్ వాన కురవదా అని చెప్తాం మనం. అలాగే దే వర్క్ వారు పని చేస్తారు, దే డు నాట్ వర్క్ వారు పని చేయరు. డూ దే వర్క్ వారు పని చేస్తారా, డూ దే నాట్ వర్క్ వారు పని చెయ్యరా. ఇది మనము ఒక సబ్జెక్టుగా మనము ఐ వి యు యు హీ షీ ఇటుదే అనే పదాలను తీసుకొని దీన్ని మనం ఏమనుకున్నాం, సెంటెన్స్ టేబుల్ ఆన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనుకున్నాం మనం దీన్ని. అంటే ఐ పైన ఐ వి యు యు హీ షీ ఇటుదే అనే సబ్జెక్టుల పైన మీకు నచ్చిన ఒక వర్బ్ను ఉపయోగించి ఇలా మీరు కూడా ఒక టేబుల్ని ప్రాక్టీస్ రాయండి. రాసి స్టిక్ ఆన్ యువర్ వాల్ వేర్ యు ఆర్ స్లీపింగ్. అలా ఒక 2-3 డేస్ దీన్ని మీరు బాగా బైహార్ట్ చేయండి, లేకపోతే బాగా చదవండి, పట్టుపట్టండి. ఎట్లా చేయండి, మీకు ఇది చూడకుండా చెప్పడం రావాలి. ఎలాగంటే మీరు ఇలా కళ్ళు మూసుకున్నా సరే ఎలా ఉండాలంటే ఐ గో నేను వెళ్తాను, ఐ డోంట్ గో నేను వెళ్ళను, డూ ఐ గో నేను వెళ్తానా, డూ ఐ నాట్ నేను వెళ్ళనా. వీ ప్లే మేము ఆడతాము, వీ డోంట్ ప్లే మేము ఆడము, డూ వీ ప్లే మేము ఆడతామా, డూ వీ నాట్ మేము ఆడమా. యూ సింగ్ నీవు పాడతావు, యూ డోంట్ సింగ్ నువ్వు పాడవు, డూ యూ సింగ్ నువ్వు పాడతావా, డోంట్ యూ సింగ్ నువ్వు పాడవా. మరోసారి యూ ఈట్ నువ్వు మీరు తినండి, యూ డోంట్ ఈట్ మీరు తినొద్దు, డూ ఈట్ మీరు తింటారా, డోంట్ యూ ఈట్ మీరు తినరా. షీ సింగ్స్ ఆమె పాడును, షీ డస్ నాట్ సింగ్ ఆమె పాడదు, డస్ షీ సింగ్ ఆమె పాడునా, డస్ షీ నాట్ సింగ్ ఆమె పాడదా. ఈట్ బార్క్స్ అది మొరుగును, ఈ డస్ నాట్ బార్క్ అది మొరగదు, డస్ ఇట్ బార్క్ అది మొరుగునా, డస్ ఇట్ నాట్ బార్క్ అది మొరగదా. దే రన్ వారు పరిగెడతారు, దే డోంట్ రన్ వారు పరిగెత్తరు, డూ దే రన్ వారు పరిగెడతారా, డూ దే నాట్ రన్ వారు పరిగెత్తరా. ఇలా ఈ యొక్క టేబుల్ని మీరు సింపుల్ ప్రజెంట్లో ఇలాగే ప్రాక్టీస్ చేయగలిగితే ద బెటర్ ఇంగ్లీష్ ద బెస్ట్ ఇంగ్లీష్ యూ కెన్ లెర్న్. సో ఇది మీకు చెప్పాను ముందే నేను. మీకు ఈ టెన్స్ ఒక్కటి వచ్చినట్టయితే ఒక 40% ఇంగ్లీష్ మీరు గెయిన్ చేసినట్లే. సో ఈ టేబుల్ని మరి మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి, ఇలా రాసుకోండి. జస్ట్ తెలుగు ఇంగ్లీష్ కలిపి మన కోర్స్ వచ్చేసి ఏమనుకున్నాం మన బిగినింగ్లో మనము అవర్ కోర్స్ ఈజ్ బైలింగ్వల్ మెథడాలజీ. తెలుగు ఉంటుంది ప్రక్కనే ఇంగ్లీష్ ఉంటుంది. ఐ గో అదే హిందీ వాళ్ళు అయితే ఐ గో
मैं जाता हूँ, I don't go, मैं नहीं जाता हूँ, do I go, क्या मैं जाऊँगा, don't I go, क्या मैं नहीं जाऊँगा. అలా ఏ భాషలో వాళ్ళు ఆ భాషలో దీన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. సో మనమైతే తెలుగు వాళ్ళం కాబట్టి దీన్ని ఇలాగే తెలుగుతోటి మీరు ప్రాక్టీస్ చేయండి. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి 4 సెంటెన్స్లు ఉంటాయనుకున్నాం కదా, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. ఇలా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కువ మీరు ఇంగ్లీష్ని నేర్చుకుంటారు. దయచేసి ఈరోజే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. గోడ పైన అంటించండి, దాన్ని పదే చదవండి. ఓకే, అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ప్లీజ్ వెయిట్ ఫర్ ద వన్ మోర్ వీడియో. ఇది కేవలం పార్ట్ 3 మాత్రమే, ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. మనం స్లో అండ్ స్టడీ విన్ ద రెస్ట్ ఫార్మేట్లో మనము ముందుకు వెళ్తున్నాం కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అంటిల్ ద మీన్ వైల్ మా యొక్క ఛానల్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎక్కువగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి మాత్రమే దీన్ని బాగా మీరు స్ప్రెడ్ చేయండి. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్కి కూడా అందేటట్టుగా దీన్ని మీరు దయతో ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.